నందమూరి మోహన్ కృష్ణ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తెలుగు చలనచిత్ర రంగ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో నా వంతు ఇది చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలండి. ఇప్పుడు సుమన్ తల్వార్ గారు మనందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి, కలియుగ దైవం ప్రతిరూపంగా వారు బాసిల్లారు. వారిని సందేశించవలసిందిగా కోరుతున్నాను. జై బాలయ్య, జై జై బాలయ్య. అందరికీ నమస్కారం. వేదికను అనిపించిన పెద్దలు శ్రీ నందమూరి బాలకృష్ణ గారికి, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ భరత్ భూషణ్ గారికి, వైస్ చైర్మన్ మెహర్ రమేష్ గారికి, మంత్రి గారికి, మరి ఈరోజు మా కమిటీ వారికి, వేదిక మీద కూర్చున్న పెద్దలందరికీ, ప్రియమైన అభిమానులు మీ అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు మరి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఒక నెల క్రితం బాలయ్య బాబా గారు నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ రావడమే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. బాలయ్య గారు నిజంగా ఫోన్ చేశారు లేదా అని చెప్పి నాకు డౌట్ వచ్చి మళ్ళీ నేను ఫోన్ చేస్తే నేనే బ్రదర్ అని చెప్పి మీతో మాట్లాడాలన్నారు. ఎందుకంటే మేము షూటింగ్లో కలుస్తుంటాం, అది వేరే విషయం. అయితే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విషయం మాట్లాడాలి, ఇట్లా మేము డెవలప్ చేయాలనుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇట్లా డెవలప్ చేయాలని చెప్పి అనుకుంటున్నారు. వాటిలో కార్పొరేషన్ ఫామ్ చేస్తున్నాం, దాంట్లో మీరు ఒక డైరెక్టర్గా రావాలని చెప్పి చెప్పారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఒకటి, బాలకృష్ణ గారు నన్ను అడిగారు. అండ్ మన ముఖ్యంగా సినీ కార్మికులందరికీ, ఎందుకంటే ఇక్కడ ఆంధ్రాలో కూడా డెవలప్ అవ్వాలి, వీళ్ళందరికీ సేవలు చేయడానికి ఒక అవకాశం నాకు వచ్చింది. సో నన్ను ఈ కమిటీలో ఒక డైరెక్టర్గా పెట్టడానికి కారణం ఏంటంటే నా ఎక్స్పీరియన్స్, నా ఏజ్, ఇమేజ్, తర్వాత నేను వేరే భాషల్లో నేను యాక్ట్ చేస్తుంటాను కాబట్టి నాకు వేరే నాలెడ్జ్ ఉంటుంది. సో దానివల్ల నన్ను పెట్టడం జరిగింది. సో మాటల్లో మన డిస్కస్ చేసింది ఏంటంటే, అప్పట్లో మన గ్రేట్ ఎన్టీఆర్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళు ఫస్ట్ స్టూడియో అనేది వాళ్ళు స్టార్ట్ చేసింది వాళ్ళే. అది చాలా పెద్ద ఒక రిస్కీ బిజినెస్ అది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఉంటుందా లేదా తెలీదు, అది మెయింటైన్ చేయాలి. అయినప్పటికీ వాళ్ళు ఏంటంటే మన తెలుగు వాళ్ళందరూ ఒక స్టూడియో కావాలని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. దాని తర్వాత మరి మిగతా విషయాలు చెన్నైలో అక్కడ ఇక్కడ జరిగింది. ఆఖరికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీని మరి మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చింది గ్రేట్ ఎన్టీఆర్ గారే. అంటే తెలుగు వాళ్ళందరూ ఇక్కడ మన తెలుగు రాష్ట్రంలో ఉండాలి, వాళ్ళు బయట ఊర్లో పని చేయకూడదు, అందరూ ఇక్కడే ఉండాలని చెప్పి తీసుకొచ్చేది. సరే, తర్వాత రకరకమైన మార్పులు, కొంచెం అప్స్ అండ్ డౌన్స్ అవన్నీ ఉంది. కానీ ఈరోజు హైదరాబాద్ అంటే ఫిలిం అంటే ఇండస్ట్రీ అంతే వరల్డ్లో తీసుకుంటే కూడా హైదరాబాద్ అనేది అది ఒక సెపరేట్ హబ్ కింద అయిపోయింది. అదే మాదిరిగా మనకి అమరావతి ఆ విధంగా జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెయ్యాలని చెప్పి నిర్ణయించుకున్నారు. జనరల్గా ఏమవుతుందంటే గవర్నమెంట్ ఫామ్ చేసినప్పుడు సినిమా ఇండస్ట్రీ మీద పెద్ద ముప్పు ఉండదు, వాళ్ళు వేరే అంటే ఎక్కడి నుంచి ఇన్కమ్ వస్తుంది జనరల్గా మెయింటైన్ చేయడానికి దాని మీద వెళ్తుంటుంది. కానీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి. ఇండస్ట్రీ ఇక్కడ డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా డెవలప్ అవ్వాలి. ఇక్కడ ఎంతోమంది కళాకారులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, దర్శకులు ఉన్నారు, ఇక్కడ కూడా జరగాలని చెప్పేసి వారు నిర్ణయించుకున్నారు. సో చాలా విషయాలు నేను బాలయ్య బాబు గారు ఈరోజు మార్నింగ్ వస్తున్నప్పుడు డెవలప్మెంట్ గురించి మాట్లాడాం. అయితే ముఖ్యమైన విషయం దీంట్లో మాట్లాడింది ఏంటంటే, సినిమా ఇండస్ట్రీ ఇట్లా తిరుగుతుందంటే దానికి కారణం డిస్ట్రిబ్యూటర్. ఒక డిస్ట్రిబ్యూటర్ చాలా రిస్క్తో సినిమా కొంటున్నారు. సినిమా ఆడితే ఓకే, సినిమా ఆడకపోతే పాప ఎక్కడో పైన ఉన్న వాళ్ళు రోడ్డు మీద వస్తున్నారు. సో ఆ డిస్ట్రిబ్యూటర్ని, ఎగ్జిబిటర్ని మనం ఎలా కాపాడాలి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఏ విధంగా మనం హెల్ప్ తీసుకోవచ్చు, ఆ విధంగా కొన్ని చెయ్యాలి. అదే మాదిరిగా డెవలప్మెంట్ జరగాలి. ముఖ్యంగా చెప్పాలంటే మన ఆంధ్రాలో సముద్రం ఉంది, విశాఖపట్నం కానీ నెల్లూరు కానీ అటు తీసుకుంటే సముద్రం ఉంది, అరకు ఉంది, అద్భుతమైన హిల్ స్టేషన్, ఈస్ట్ వెస్ట్ వెళ్తుంటే ఆ అద్భుతమైన గ్రామీణ ప్రాంతం ఆ సీనరీ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. అది కాకుండా ల్యాండ్ చాలా ఉంది. కేవలం ఒక ఇక్కడ తెలుగు షూటింగే కాకుండా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా, అంటే తమిళనాడు ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, నార్త్ ఇండియా ఉండొచ్చు, అట్నుంచి కూడా వాళ్ళని ఇక్కడ ఇన్వైట్ చేసి షూటింగ్స్కి వాళ్ళకి పర్మిషన్ ఇస్తూ, మనకి మెయిన్ అంటే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఒకటి. అదే మాదిరిగా చాలామంది ఓన్లీ సినీ జీవితం మీద ఆధారపడి ఉన్నారు, పాపం చాలామంది కష్టాల్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ మంచి జరగాలని చెప్పేసి మన ప్రియతమైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ముఖ్యంగా బాలయ్య బాబు గారు నిర్మించుకున్నారు. సో తప్పనిసరిగా నా సర్వీస్ ఉంటుంది, నేను నా సాయ శక్తి మీద నేను ఇక్కడ డెవలప్ అవడానికి నేను ట్రై చేస్తాను. అదే మాదిరిగా మిగతా అందరూ కమిటీ వాళ్ళు కూడా అదే మాదిరిగా సాయం చేసి
ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళాలి, ప్రపంచంలో ఒక మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చినందుకు మరోసారి బ్రదర్ బాలయ్య బాబు గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. జై బాలయ్య. ధన్యవాదాలండి. ఎఫ్డిసి పక్షాన డైరెక్టర్లుగా ఎంపికైన వారందరికీ ఆత్మీయ సత్కారం జరుగుతోంది. ఆ తర్వాత వారి సందేశాలు ఉంటాయి. ప్రముఖ సినీ దర్శకులు వి సముద్ర గారికి సత్కారం. కొన్ని దశాబ్దాలు గుర్తుంచుకునే చిత్రాలకు దర్శకత్వం వహించారు. వారికి ఎఫ్డిసి పక్షాన ఆత్మీయ సత్కారం. చదలవాడ శ్రీనివాస్ గారు ప్రముఖ నిర్మాత, వారికి సత్కారం. బుర్రా సాయి మాధవ్ గారు గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రానికి పదునైన సంభాషణలు అందించారు. మహానటి తర్వాత కూచిభొట్ల సుబ్రహ్మణ్య వివేకానంద గారు, తర్వాత కె ఉమామహేశ్వరరావు గారు, మీర్ ఎస్ గారు, శ్రీ మీర్ ఎస్, తర్వాత కందిమండ్ల సాంబశివరావు గారు, మీర్ ఎస్ గారు. డాక్టర్ కందిమండ్ల సాంబశివరావు గారు నాటకరంగ ప్రముఖులు, అధ్యాపకులు. నాటకరంగంపై డీలిట్ పొందినటువంటి భారతదేశంలో ఏకైక వ్యక్తి. తెలుగు నాటకాన్ని సమున్నత శిఖరానికి తీసుకెళ్లారు డాక్టర్ కందిమండ్ల సాంబశివరావు గారు. అలాగే ఎస్ వెంకటకృష్ణారెడ్డి గారు, తర్వాత జి రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు, వెంకటకృష్ణారెడ్డి గారు, తర్వాత జి రాజ్ వెంకటేశ్వర యాదవ్ గారు, డి సత్యనారాయణ గారు, ఎక్స్-అఫీషియో మెంబర్స్ శ్రీ దుర్గాప్రసాద్ సాహు గారు, ప్రభుత్వ అడిషనల్ సెక్రటరీ. ఇప్పుడు కెఎస్ విశ్వనాథన్ గారు, ఐఏఎస్ మేనేజింగ్ డైరెక్టర్, ఏపీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ గారికి మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారి ద్వారా సత్కారం. డి సత్యనారాయణ గారు, వచ్చారు.
తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మాత్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శుభాకాంక్షలు అందజేశారు భరత్ భూషణ్ గారికి. ఇప్పుడు నూతన అధ్యక్ష బాధ్యతలు స్వీకరించినటువంటి భరత్ భూషణ్ గారు తమ సందేశాన్ని ఇస్తారు. భరత్ భూషణ్ గారు ప్రసంగిస్తారు. వేదికపై ఉన్నటువంటి వారు కొంచెం ఖాళీ చేయాల్సిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని సజావుగా జరుపుకుందాం. దయచేసి ఇబ్బంది కలిగించవద్దు. ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రులు కందుల దుర్గేష్ గారు ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలు గౌరవనీయులు కందుల దుర్గేష్ గారికి, నందమూరి బాలకృష్ణ గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చేసిన మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ అవకాశం ఇచ్చిన విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ప్రముఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి ఆలోచన విధానానికి అనుగుణంగా నా వరకు నేను నా కర్తవ్యం నిర్వహించి ఈ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తానని తెలియజేస్తున్నాను. ఇప్పుడు 1984లో నందమూరి తారక రామారావు గారు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక కమిటీని వేసి డివిఎస్ రాజు గారు లాంటి పెద్ద మనుషుల్ని దానికి అధ్యక్షుడిగా చేశారు. తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం గారు కందుల దుర్గేష్ గారు సహకారంతో, నందమూరి బాలకృష్ణ గారు ఇచ్చిన సహకారంతో మళ్ళీ ఈ కొత్త కమిటీని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డైరెక్టర్లతో నిర్మించినందుకు వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నందమూరి తారక రామారావు గారి వారసులు నందమూరి బాలకృష్ణ గారు తన ఎంతో విలువైన సమయాన్ని వివిధ కార్యక్రమాల్లో క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా, సినీ రంగంలో వివిధ రకాల్లో ఆయన బిజీగా ఉన్న, సినీ రంగం మీద ఉన్న ప్రేమతో ఆంధ్ర రాష్ట్రంలో సినీ రంగం అభివృద్ధి చెందాలనే ఆకాంక్షతో ఈ కార్యక్రమానికి నాకు అన్ని విధాలుగా సహకరించి ఇది చేసినందుకు బాలకృష్ణ గారికి జీవితకాలం రుణపడి ఉంటాం. మన రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల దీనికి సహాయ సహకారాలు అందిస్తే సినీ రంగానికి చెందిన పవన్ కళ్యాణ్ గారు, అదే రంగాన్ని గతంలో సినిమా రంగంతో అనుభవం ఉందన్న కందుల దుర్గేష్ గారు సహకారంతో ఈ సినీ పరిశ్రమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని అందరికీ సభముగా తెలియజేస్తూ ఈ అవకాశం నాకు రావడానికి కారణభూతులైన బాలకృష్ణ గారికి,